తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలలో స్థానిక కళాకారుడు సకల కళా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజా స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి మ్యాజిక్ రాజాను శాలువతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. భాష మీద పట్టుతో నాటి ముఖ్యమంత్రి మంత్రుల పలు బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వసుంధర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మధుకర్, వైద్యుల కన్వీనర్ దేవి లక్ష్మీ నరసయ్య, నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కారం అందుకోవడం పట్ల స్థానిక స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారులు సంక్షేమ సంఘం, గోదావరి సరిగమలు, నియర్ అండ్ డియర్ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. వారిని స్ఫూర్తి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కరకంబుత్త రెడ్డి అంటే మా తాతగారు, కరక శ్రీధర్ రెడ్డి అంటే మా బామ్మరిది, అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, మా అమ్మ వాళ్ళ నాన్న. చదువు వెంకరెడ్డి రాలే. ఈ వార్షికోత్సవంతో పాటు రాష్ట్ర స్థాయిలో మేము నిర్వహిస్తున్నటువంటి కవితల పోటీకి న్యాయ నిర్ణేతగా వివరించడంతో పాటు మా సంస్థకు సలహాదారులుగా ప్రతి విషయంలో కూడా మా తోడు ఉంటున్నటువంటి పెద్దన్న మధుకర్ వైద్యులు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో నేను సరిగ్గా చెప్పలేను. కొంతమంది కొన్ని విషయాలకి ఆన్సర్ సరిగ్గా చెప్పలేరు. విషయం తెలుస్తుంది కానీ రీజన్ తెలియదు. ఆయన బొగ్గు పుస్తకం పేరు బొగ్గు పూలు అనే పుస్తకాన్ని నాకు ఇచ్చి ముందు మాట రాయమన్నప్పటి నుండి ఆయనని శ్రద్ధగా పరిశీలిస్తున్నాను. ఒక గొప్ప జర్నలిస్టు అని అనుకున్నాను. నిజానికి జర్నలిస్టు, రచయిత, కవి, తర్వాత గొప్ప ఆర్గనైజర్ అని కూడా ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయనని మొట్టమొదట వసుంధర విజ్ఞాన వికాస మండలి తరఫున ఏకైక బాధ్యుడు, ప్రధాన బాధ్యుడు, కర్త, కర్మక్రియ అన్నీ అయినటువంటి మధుకర్ వైద్యులని మనం అభినందించాలి. అయితే ఇందులో సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి ఒక లీడ్ ఉంటుంది. ఆ లీడ్ ఏంటంటే ఇప్పుడు అవార్డులు తీసుకోవడం అనేది లీడ్. కాబట్టి మీరందరూ ఈ ముచ్చట్లు, ఈ మాటలు, ఇదంతా డయాస్ మీద ఇంకేం నడుస్తుంది, తొందరగా అవార్డు ఇస్తే బాగుంది, తీసుకుందామనే మూడ్లో మీరున్నారు. మీ మూడ్ని లీడ్కి తీసుకురావాలంటే నేను తొందరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మధుకర్ వైద్యుల గురించి వాళ్ళ గురువు గారు ఇందాక వెంట్రిలాక్విజం కూడా చేస్తానన్నారు. మరి ఒకటే చేసిపోయారు, ఒక జోక్ పెద్దది పేల్చిపోయారు. ఒక్క మధుకర్ వైద్యులకే కాదు, నిజానికి ఆ సమయంలో ఎంత చైతన్యం ఉంటుంది. 10వ తరగతి, ఆయన 93లో 10వ తరగతి చదివాడు, నేను 83లో 10వ తరగతి చదివాను. అంటే నేను 10 ఏళ్ళు సీనియర్ కాబట్టి నాకు బాగా గుర్తుంది. వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పురస్కార గ్రహీతలకు హృదయపూర్వకంగా ముందుగా కార్యక్రమానికి వసుంధర విజ్ఞాన వికాస మండలి పక్షాన సాధారణంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పురస్కారాలు చాలా కార్యక్రమాలు ఉన్నందువల్ల నేను ఎక్కువగా సమయం తీసుకోకుండానే సరే అంటే ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఏ రంగాల్లో ప్రత్యేకత కలిగినటువంటి వారిని ఇక్కడ వేదిక మీద ఎందుకు పురస్కారాలతో సత్కరించుకోవడం జరుగుతుంది అనేది మనందరికీ తెలుస్తూ ఉన్నది. యాంకర్స్ కూడా వాళ్ళ ప్రత్యేకతలు చూపుతూ ఉన్నప్పుడు. అయితే మీలో మరి ఎంతమందికి మధు ప్రత్యేకతలు తెలుసో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడేమో తను ఈ సంస్థ పెట్టడం వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు. 10th క్లాసులో అప్పుడు ఒక సంస్థను, సామాజిక సేవా రంగంలో ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో పెట్టినట్లుగా ఇప్పటికి 32 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రతి ఏటా కూడా పురస్కారాల కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. ఇంతకుముందే తన మాటల్లోనే చెప్పుకొచ్చినట్టుగా అతడే ఒక సైన్యంలాగా మిగతా మిత్రుల తోడు ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న రాత్రి మాట్లాడినప్పుడు కూడా
మధు నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ పురస్కారాలు జరగబోయే కార్యక్రమం గురించి చర్చిస్తూ ఉన్నాడు. కానీ నేను మాత్రం అంటున్నది ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నీ పరిస్థితి ఏంది, ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, ఇంట్లో డిస్టర్బ్ కాకుండా ఈ కార్యక్రమాలన్నీ చూసుకో. ఎందుకంటే నువ్వు సమాజ సేవ చేయాలంటే కూడా ఇంట్లో సహకారంతో, అంటే సహకారం మీన్స్ ఏంటంటే ఇంట్లో లోటు లేకుండా ఉండగలగాలి, లేకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. అంటే ఓకే గురుగారు దానికి ఏం తగ్గలేదు, అది కూడా 2 పడవల మీద ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నానని చెప్పారు. మధుధర్మారెడ్డి గారు మీరు ఎంతమంది తెలుసు కానీ ఒక మంచి కవి, రచయిత. తన సంకలనాలు అలాగే సంపుటులు కూడా విడుదలయ్యాయి, ఆవిష్కరణ అయ్యాయి. అట్లాగే ఒకానొక పత్రికలు, అంటే ఇప్పుడు పత్రికల పేర్లు చెప్పడం ఇబ్బందికరమో చెప్పొచ్చో లేదో ఇదంతా ఎందుకు వచ్చినా కూడా, కానీ పత్రికలో పనిచేసినటువంటి కాలం లోపల కూడా ఎవ్రీ సండే కూడా ఆ సండే మ్యాగజైన్ని, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరులు ఎదుగుతున్నటువంటి ఎదిగిన తీరును కూడా జిందగీ పేరుతోనే వాళ్ళ జీవితాలను రచించినటువంటి, మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక పత్రికా విలేకరి కూడా మధు. కవి, రచయిత, పత్రికా విలేకరి. ఒక యాత్రా సందర్శన, క్షేత్రాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, ఇటువంటివన్నిటిని కూడా రెగ్యులర్గా రాస్తూ నాకు తెలిసి 2 సార్లు ప్రభుత్వంతో కూడా అవార్డు తీసుకున్నటువంటి వాడు మధుధర్మారెడ్డి. అందుకని ఆయన సంస్థ నుంచి మనం కూడా పురస్కారం తీసుకోవడం అనేది కూడా మనకు కూడా గర్వకారణం. ఎందుకనే పెద్దవాళ్ళు అంటే ఈ మాత్రం కార్యక్రమంలో ఇంతమందిలో అది కాదు. వేమన ఒక పద్యంలో చెప్పినట్లుగా పిన్నె చేతి దివ్య పెద్దగా వెలగదా అంటాడు ఒక చోట. అందుకని నిర్వహించే వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, కార్యక్రమం జరుగుతున్నది 4గురిలోనా 4000 మందిలోనా కాదు, అది ఎంత మేరకు చేరగలుగుతుంది, దాని ప్రయోజనం ఏ మేరకు సిద్ధించగలుగుతుంది అనేది ప్రధానం. ఆ ప్రయోజనం ఇప్పుడు సిద్ధిస్తున్నట్టుగా నేను భావిస్తూ, సరే నా గురించి రకరకాలుగా అంటే నా ఆర్ట్ ఫామ్స్ గురించి కూడా చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా టైం తీసుకోకుండా ఒక ధ్వన్యానుకరణ కూడా మీ ముందుంచి, ఎందుకంటే ఇప్పటివరకు ఆ పేర్లు రాస్తుంటే చాలా అవార్డులు ఉన్నాయి అవన్నీ కూడా. సరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వర్గీయ ఒకనాడు తన డైలాగ్స్తోనే సినిమా రంగాన్ని ఒక ఉర్రూతలూపినటువంటి ఆ రోజుల్లో డైలాగ్ కింగ్ రావు గోపాలరావు గారు. సరే ఇప్పటి అంటే మన ఏజ్ గ్రూప్ చూస్తేనేమో ఇప్పుడు యంగ్ జనరేషన్ కంటే కొంచెం ఎక్కువ ఆ జనరేషన్ ఉంది కాబట్టి అటువంటి ఒక నటుని అనుకరించే ప్రయత్నం చేస్తూ, హలో 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 ఏమయ్య మన వసుంధర విజ్ఞాన వికాస మండలి ఈరోజు రవీంద్ర భారతిలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, దానికి మహామహులైన ఉద్దండ పండితులైన వీరిని అతిథులుగా ఆహ్వానించడం, అలాగే మీ అందరికీ కూడా పురస్కారాలు అందించడం చాలా ఆనందంగా ఉందయ్యా. అసలే నేను హీరోకి తక్కువ వీలనికి ఎక్కువ ఓర్ని తసరవల బొడ్డు. థ్యాంక్ యూ. ఈ గ్యాప్ అందుకే ఇచ్చా, అంటే మీరు చప్పట్లు కొట్టాలి కదా, మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు వెంటనే అని కాసేపు గ్యాప్ ఇవ్వడం జరిగింది. సరే సరదాగా ఒక జోక్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది, ఎక్కువ టైం తీసుకోకుండానే. ఒకసారి ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళు ఒక మోటివేటర్ని పిలిపించి వాళ్ళ ఉద్యోగుల లోపల ఉత్సాహం ఉండాలి అని ఒక క్లాస్ ఇప్పించారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. క్లాస్ అయిపోయింది. ఆ క్లాసులో మోటివేటర్ చెప్పారు, మీరు ఎవరెవరినో మెచ్చుకుంటుంటారు, ఎవరెవరినో అభినందిస్తూ ఉంటారు, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడైనా మీ భార్యకు థ్యాంక్స్ చెప్పారా? చెప్పినటువంటి వాళ్ళు మీ భార్యను ఎవరైనా మెచ్చుకున్నారా? మెచ్చుకున్న వాళ్ళు ఒకసారి చేయెత్తండి అన్నారు. అనగానే ముందున్న వాళ్ళందరూ వెనకలు చూసుకుని మొదలుపెట్టింది, ఎవరైనా చేయెత్తిందా అని. వెనకల వాళ్ళందరూ ముందు చూసి ఏమైనా స్టైల్ వేసిందా అని. ఒక్కటి కూడా లేవలే. దాంతో మోటివేటర్ అన్నాడు, చూసారా మీ భార్య మీకంటే పొద్దున్నే లేచి
మీ పిల్లలను స్కూల్కి వెళ్ళడం కోసం వాళ్ళని తయారు చేసి వేడివేడిగా మీకు అన్నం వడ్డించి వాళ్ళకి అన్నం పెట్టి టిఫిన్లు పెట్టి మీకు క్యారియర్లు పెట్టి టీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకు డ్రెస్సులు వేసి యూనిఫామ్లు వేసి సాక్సులు షూసులతో సాగనంపి ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చేసరికల్లా సాయంత్రం వచ్చేసరికల్లా మీకు అవసరమైన మీకు పిల్లలకు అవసరమైన పిల్లలకు ఇవన్నీ వండి పెట్టి ఇంత సేవ చేస్తూ ఉంటే మీరు ఒక్కసారైనా మెచ్చుకోలేదు. ఒక్కసారి మెచ్చుకొని చూడండి. అసలు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు టర్నింగ్ ఎలా ఉంటుందో చూసుకోండి అన్నాడు. ఇదేదో బాగానే ఉందనుకొని నాలాంటోడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏకైకన ఇంటికి వెళ్ళగానే ఏమో అన్నం పెట్టు అన్నాడు. అనగానే ఒకసారి కిందికి మీదకి చూసింది. ఏం కనీసం కాలు చేతులు కూడా అడగవా? అరే మనం మర్చిపోయినాం, ఏదో ఆకలి దాని చేస్తుంది, కాళ్ళు చేతులు కూడా కడుక్కోవాలి కదా అని మనోడు ఏదో ఆ వాసనలోకి వెళ్ళి చేతులు ఏదో కట్టుకున్నట్టు చేసేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆ అన్నం పెట్టు అన్నాడు. పెట్టమనగానే ఆవిడ అన్నం పెట్టింది పల్లెల్లో. దాంట్లో చెయ్యి పెట్టాడో లేదో అది ఎప్పుడు వండిందో అన్నం చల్లగా, ఓ దగ్గర ముద్ద ముద్దగా, ఓ దగ్గర ఉడకగా పలుకు పలుకుగా నానా రకాలుగా ఉంది. మనోనికి అసలు సర్రన్న కోపం వచ్చింది. కానీ మోటివేటర్ ఏం చెప్పాడు? భార్యను మెచ్చుకోమన్నాడు కదా అని చెప్పేసి అన్న థ్యాంక్స్ చెప్పమన్నాడు కదా అని అన్నం ఒకసారి ముట్టుకొని ఆహా ఇది అన్నమా, తెల్లగా మల్లె పువ్వులు లెక్క ఎంత ముద్దుగున్నది, అసలు ఇసుంటే అన్నం నా జిందగీలో తినలే అన్నాడు. ఒకసారి సీరియస్గా చూసింది. ఆ గంజలో ఏదో ఇంత చారు ఉంటే ఒక గంటనంత చారు పోసింది. చారు పోసిన తర్వాత కలుపుకొని నోట్లో పెట్టుకుంటే దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, పులుపు లేదు, అసలు ఏ రుచి లేదు. మనోనికి మళ్ళీ సర్రన్న కోపం వచ్చింది. కానీ మోటివేటర్ ఏం చెప్పాడు? భార్యను మెచ్చుకోవాలన్నాడు కదా. అందుకని ఆహా ఇది చారా, అమృతం, అసలు ఇసుంటి చార ఇంతవరకు నా జిందగీలో తినలే అన్నాడు. వెంటనే ఆమె గంజు బోర్లు ఇచ్చి టపీ అని 4 సంపులు చంపి నెత్తి మీద నుంచి నలమొకపోడా ఏందో మీటింగ్ అనవు, పొద్దుగాల అనగా వినవు, అచ్చుడే అన్నం పెట్టుమన్నావు. నువ్వు అడిగిన కర్మానికి మన ఇంట్లో అన్నం లేదు. ఏదో ఏ ఆకలి మీద ఉన్నావు అని చెప్పేసి అని పక్కింటి ఆమె దగ్గర అడగస్తే మనకు లగ్గమై 20 ఏళ్ళు అవుతుంది. వేడివేడిగా కమ్మగా అడ్లి పెట్టిన కొంచెం తిన్నావు కానీ ఎన్నడన్నా మెచ్చుకున్నావా? ఇలా పక్కింటి ఆమె దగ్గర అన్నం చారు పట్టుకరాగానే ఆ అన్నం తెల్లగా మల్లెపూలు ఎక్కున్నది, ఆ చారు కమ్మగా అమృతం లెక్కున్నది అని టపీ అని బొడుసులు వచ్చేదాకా గందుకు సొట్టలు పడదాకా కొట్టింది. కాబట్టి దయచేసి యువర్ ఆనర్, మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో అన్నాలు కూరలు బాగున్నాయని మెచ్చుకోదలుచుకున్నప్పుడు ఇది మన ఇంట్లో కూరనా లేకపోతే పక్కింట్లో నుంచి తెచ్చిన కూరనా అని క్లారిఫై చేసుకున్న తర్వాత మెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ నుంచి సెలవు చేసుకుంటూ మీ మ్యాజిక్ రాజా ఫ్రమ్ గోదావరి ఖని. థ్యాంక్ యూ.